అన్న ఎట్లా చూస్తారు అంటే నిన్న ఢిల్లీ జంతర్ మంతర్లో ఏదైతే మీ సీజేపీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ లాఠీ చార్జ్ జరిగింది, సో దానిపై ఎట్లా స్పందిస్తారు అన్న? మీరు ఏదైతే అన్నారో మీకు సంబంధించిన సీజేపీ మాకు కాదన్న సంబంధించింది. ఇన్ జనరల్ లెట్ మీ టాక్. ఇన్ జనరల్ మాకు సంబంధించింది కాదు. నేను ఏ పార్టీ నుంచి కాదు, సీజేపీ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. ఉట్టి ఈ ప్రొటెస్ట్లో నేను వచ్చి ఒకరిని సపోర్ట్ చేస్తే ఇంకొకటి నాకు సపోర్ట్ చేస్తాడు, రేపు అవసరం అంటుందని వచ్చిన. ఇంకొకటి నిన్న అయింది 100% తప్పన్న. నాకంటే ఎక్కువ మీడియా వాళ్ళు, మీకే తెలుసు, మీ మనుషులు ఎక్కువ ఉన్నారు ఆడ దెబ్బలు తినల్లా. పోలీసు వాళ్ళు దెబ్బలు తిన్నారు, స్టూడెంట్ దెబ్బలు తిన్నారు, మీడియా వాళ్ళు దెబ్బలు తిన్నారు, పార్లమెంట్ వాళ్ళు ఉన్నారు మంచిగా ఉన్నారు, టీవీలో వెనకాల ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు. ఇక్కడ వచ్చి నించునే వాళ్ళు తక్కువ ఉన్నారు అన్న. ఇప్పుడు నేను వచ్చి నా లెక్క నా దోస్తులు నలుగురు చూస్తారు, నా ఫ్రెండ్స్ నలుగురు చూస్తారు, నా తమ్ముళ్ళు నలుగురు చూస్తారు. రేపు వచ్చేటోళ్ళు వాళ్ళు కూడా వచ్చి నించుంటారు, నా ఎంబడి నించుంటారో నా ముందు నించుంటారో పర్వాలేదు, నించుంటే చాలన్న. దట్ ఈస్ ద ప్రొటెస్ట్. అంటే ప్రొటెస్ట్ కోసం వచ్చినాము. అది మాకు ఏంటిదంటే ఎండ్ గోల్ ఏంటిదంటే మేమేం గెలవమన్న దాంతో. ఇంకొక ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తాడు అంతే, ఈడు కాకపోతే ఇంకొకటి వస్తాడు. వాడైనా కానీ పేపర్ లీక్ అయితే ఏముంది, వాడు కూడా దిగాలి, తప్పులేదు, కానీ దిగుతాడు అనే భయం రావాలన్న. ఈడ దానికోసం కొట్లాడుతున్నాం, దానికోసం 4 దెబ్బలు వాడిని ఏం కాదన్న. అంటే ఇన్ని రోజులు జరుగుతుంది బాక్సర్ ఒక 4 దెబ్బలు పడితే ఏం కాదు. దేశం కోసం, స్టేట్ కోసం ఆడినా దేశం కోసం తింటాం, ఏం పర్షన్ లేదు. పేపర్ లీకేజ్ ఇన్ని రోజులు అవుతా ఉంది, అయినా ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ కావచ్చు, ఎలాంటి రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ నుండి. అన్న 100% కరెక్ట్ చెప్పిండ్రు. పేపర్ లీక్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది. ఒక్క నలుగురిని వీళ్ళు లీక్ చేసిండ్రు, ఆర్ దిస్ వాజ్ ద మీన్స్ ఆఫ్ ద లీక్. అంటే ఇక్కడ నుంచి లీక్ అయింది. టెలిగ్రామ్ లో లీక్ అయిందని 4 రోజులు టెలిగ్రామ్ రాకపోతే ఏడైపోయిందన్న. మళ్ళీ 2 రోజుల తర్వాత టెలిగ్రామ్ ఆన్ చేస్తారు. అది కాదన్న, ఆపేటి సిస్టమ్ బాగుపడాలన్న. ఫస్ట్ నువ్వు క్వశ్చన్ పేపర్లు డైరెక్ట్ ఆడికే పోయి నీ చేత్తో ఎట్లన్నా చేయొచ్చు అన్న. చేసేటుంటే ఎట్లన్నా చీటింగ్ చేసేవాడు ఎట్లన్నా చేస్తాడు. నువ్వు న్యాయం ఉండాలంటే ఎట్లన్నా చేయొచ్చు. నిన్నే పోలీసు వాళ్ళని పెట్టి ఎట్లా రానియలేదు పార్లమెంట్కి అంటే నీ పీకల మీదకి వస్తే ఉండను కొడతావు, నీ పీకల మీదకి వస్తే ఉండను రానియవు, మా పీకల మీదకి వస్తే సావని. పూరలు బిల్డింగ్ల మీదకి వెళ్ళి దుంకి చస్తుండ్రు. ఎంతమంది చచ్చిపోయారు అన్న, ఎంతమంది చచ్చిపోయారు? వాళ్ళ దగ్గర లెక్కలు కూడా బయటకు పెడతలేరన్నా. 100 మంది చచ్చిపోయారా, 200 మంది చచ్చిపోయారా, లెక్కలు కూడా బయటకు పడతలేరు. ఎన్ని రోజులు అన్న? సరే స్టూడెంట్స్ ఆపేసి వాళ్ళకి ఓట్స్ రైట్స్ ఇంకా 18 ఏళ్ళు దాటలేదు అనుకుంటా సగం మంది. ఈ జనరేషన్ నెక్స్ట్ వస్తుంది ఎలక్షన్లకి, ఇంకో 2-3 ఏళ్ళ ఎలక్షన్లోకి వస్తుంది. అప్పుడేం చేస్తావు నువ్వు? మేమందరం దెబ్బలు తిన్నాం, ఇవన్నీ దెబ్బలు గుర్తుపెట్టుకుంటావా? సరే కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదన్నా, నెక్స్ట్ గవర్నమెంట్ ఏదన్నా? ఇంకొక ఆప్షన్ ఏది? నీలోకి వెళ్ళి రావాలి, నీ ముంగట్లోకి వెళ్ళి రావాలి, నీ లోపలికి వెళ్ళి రావాలి. నేను ఇవాళ నించుంటే 4 ఓట్లు వేయరన్నా పర్లేదు, కానీ నేను నించున్నా అని చెప్పి అరే ఈడ నించుండి మనం నించోలేమా అని చెప్పి ఒకటి నించుంటాడు అన్న. పాలిటిక్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అస్. వీఆర్ ద గవర్నమెంట్. End of the day we rule the government, public are the government. That will happen someday and this protests will keep continuing this way. We will definitely be there. Students are going to take care of this. అంటే ప్రొటెక్ట్ చేసే వాళ్ళందరూ యాంటీ నేషనలిస్ట్ అని చెప్పేసి ఒక ట్యాగ్ చేస్తా ఉన్నారు, దానికి ఏం చెప్తారు? జై శ్రీరామ్ జై హింద్, జై శ్రీరామ్ జై హింద్. ఇంకో 10 సార్లు చెప్తా, ఐఎమ్ నాట్ యాంటీ. నేను దేనికి యాంటీ కాదన్నా. నేను వచ్చింది ఖాళీ స్టూడెంట్స్ ని సపోర్ట్ చేయనికనే వచ్చిన. యాంటీ నేషనల్స్ ఏం లేదన్నా. నేను నిన్నటి వరకు ఇంట్లో కూర్చున్నా, ఇవాళ ఈడికి వచ్చేసిన. ఇప్పుడు గచ్చిబౌలికి వెళ్ళి సోమాజీ వీడకి వస్తే యాంటీ నేషనల్ అయిపోతారంటే ఇంకా ఇండ్లలో కూర్చోవాలన్నా. న్యూస్ చూడొద్దుగా, ఎవరు ముందుకు రావద్దు, ఏమైనా కానీ బయటికి రావద్దు, సపోర్ట్ చేయొద్దు. ఏమనంటే యాంటీ నేషనల్, ఏమనంటే కొడతారు, ఏమనంటే తిడతారు. ఈ భయంలోకి వెళ్ళి బయటకు వచ్చిరన్నా, ఈ భయంలోకి వెళ్ళి బయటకు వచ్చిరు. ఇంకొన్ని రోజులు ఆ భయమే పోతుంది. రేపు పొద్దున అందరూ వచ్చి ప్రొటెస్ట్ చేస్తారన్న. ఇవాళ రోజు మీడియా మా సైడ్ ఉందా వాళ్ళ సైడ్ ఉందా మాకే అర్థమవుతలేదు. రేపొద్దున మీడియా కూడా మాతో పాటు కూర్చొని ఒకరోజు క్వశ్చన్ చేస్తారన్న. ఇవాళ రోజు అది ఎక్కడి వరకు వస్తుంది అంటే అన్న, నీ పీక మీదకి రానంత వరకు, మీ ఇంట్లో దెబ్బ తాకనంత వరకు నడిచిపోతుంది అన్న. ఎప్పుడైతే నీకు దెబ్బ తాకుతుందో, మీ ఇంట్లో దెబ్బ తాకుతుందో అప్పుడు నొప్పి తెలుస్తుంది నీకు. సరే పర్వాలేదు, ఆ నొప్పి ఎక్కువ రోజులు తెలియాలి, టీవీలలో కనబడాలి, మా దెబ్బలు కనబడాలి అన్న. తెలంగాణ వచ్చినప్పుడు దీనికంటే డబల్ తిన్నాం అన్న దెబ్బలు. ఎంతో మంది చచ్చిపోయారు. ఇది చాలా చిన్న విషయం అన్న. ఆడు ఈజీగా వెళ్ళిపోతాడు అని తీసేస్తామన్న, అని తీసేస్తాం. ఆడు రిజైన్ చేయాలి, చేస్తాడు. ఈ 10 రోజుల్లో అయిపోతుంది. 100% జరిగిన లాఠీ చార్జ్ పై ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్? ఏం లేదన్న. లాఠీ చార్జ్ అంటే ఇప్పుడు మమ్మల్ని కొట్టిండ్రు, రేపొద్దున ఇంకోళ్ళని కొడతారు. ఎంతమందిని కొడతారు? 100 కోట్ల మంది జనాభా ఉంది, దాంట్లో కనీసం 20 కోట్ల మంది నీకు ప్రొటెస్ట్ చేసిన, దాంట్లో కనీసం 1 కోటి మంది ఢిల్లీలోకి వచ్చిన 50,000కి పోలీసు వాళ్ళు అవుట్ ఆడుతుండే అన్న. నువ్వు ముంగడ్రా నేను వెనకరా, నువ్వు ముంగడ్రా నేను వెనకరా. 50,000 మందికి 1,00,000 మంది వస్తే ఏం చేస్తావు? 2 లక్షల మంది వస్తే ఏం చేస్తావు? 10 లక్షలు నంబర్లే తెలియదు మనకు, లెక్క పెట్టాలని కూడా. నిన్న రికార్డింగ్ చేస్తుండే, ఓడోడు ఎక్కువ చేస్తుండో, ఓడోడు అరుస్తుండో, ఓడోడు దెబ్బలు తింటుండో అని రికార్డ్ చేస్తారు. 100 మందిని ఎట్లా రికార్డ్ చేస్తావు నువ్వు? ఎంతమందిని? సరే నిన్న దానికి ఏం లేదన్న. ఇట్ ఈస్ జస్ట్ యాక్షన్కి రియాక్షన్. అది ఈ రియాక్షన్కి మళ్ళీ యాక్షన్ ఉంటుంది, రైట్? ది షుడెంట్ బి గోయింగ్ ఆన్. ఎవరికి దెబ్బలు తాగదు ఎవరికన్నా. ఇప్పుడు నాకు దెబ్బ తగిలినా కానీ, ఎవరికి దెబ్బ తగిలినా కానీ మా మమ్మీ ఎట్లా బాధపడుతుందో
ఆ పిల్లనికి దెబ్బ తగిలినా ఆ పోలీసునికి దెబ్బ తగిలినా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతే బాధపడుతుంది. ప్లీజ్ డోంట్ పెల్ట్ ఎనీ రాక్స్. దిస్ నాట్ ద సిటిజన్షిప్ వీఆర్ లుకింగ్ ఫర్. ఒకరికి హింస పెట్టాలి అని చెప్పి ఫ్రీడమ్ తీసుకుంటే ఆ ఫ్రీడమ్ మనకు లేదు, ఇంకొకరికి ఇచ్చేది కూడా లేదు. అది ఫ్రీడమ్ కాదన్న. కొట్టేది లేదు, కొట్టిపియకూరి కొట్టుకోకూరి అంతే. థ్యాంక్ యూ బ్రో.